స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఈ హీరో ఇప్పుడు సినిమా వెనక సినిమాని లైనప్ లో పెడుతూ మిగతా హీరోలకి గట్టి పోటీనే ఇస్తున్నాడు. అలా ఇప్పుడు ఒప్పుకున్న ప్రాజెక్టులతో ఒక ఏడాదో రెండేళ్ళలో కాదుండయి ఏకంగా 5 ఏళ్లు బిజీగా ఉండబోతున్నాడట ఈ టాలీవుడ్ టాప్ హీరో. గేమ్ చేంజర్ సినిమాతో పొంగల్ బరిలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న రామ్ చరణ్ ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే RC16 సినిమాని పట్టాలెక్కించిన ఈ స్టార్ హీరో తన తర్వాతి సినిమాని సుకు డైరెక్షన్ లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న RC16 సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని 2026 ఎండింగ్ లో లేదా 27 స్టార్టింగ్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ కోసం చరణ్ 2 ఏళ్ల సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక రంగస్థలం తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో RC17 వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి సుకు స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం చేయగా బుచ్చిబాబు సినిమా పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ మొదలు కానుందని టీ-టౌన్ లో టాక్స్ జోరందుకున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సుకుమార్ సినిమా 2 భాగాలుగా ఉండబోతుందట. అంటే గేమ్ చేంజర్ రిలీజ్ కాకుండానే నెక్స్ట్ 5 ఏళ్లకు సరిపడా షెడ్యూల్ ని చెర్రీ ఇప్పుడే ప్లాన్ చేసేశాడనమాట. చూడాలి మరి ఉపెన, పుష్ప 2 వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన గురు శిష్యులు ఈ గ్లోబల్ స్టార్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తారో. For more videos like this, subscribe Big TV channel.